ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. మీకందరికీ తెలుసు, గత 2 రోజులప్పుడు ఒక వైసీపీ నాయకులు వారి స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా మండల పార్టీ అధ్యక్షులు మా నాయకుడిపై అవాకులు చవాకులు పేలడమే కాకుండా ఏకవచనంతో పోరారా అని ఇష్టారాజ్యంగా మాట్లాడి వాళ్ళ నీచ మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం, అలాంటి నాయకులకి మా నాయకులు ఎప్పుడు ఈ విధంగా ఈ భాషను మాట్లాడమని తెలియజేయలేదు. వాళ్ళు విలువలు విశ్వసనీయతను నేర్పినటువంటి కుటుంబం. ఈరోజు మా దళిత సోదరులు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ కుటుంబం, మరి మీరు ఆ స్థాయిలో ఉన్నారంటే కూడా ఆ కుటుంబము. ఒక్కసారి మనసెరిగి మాట్లాడాలని కోరుకుంటూ, పొగరాయుడు అన్నారు, జస్టిస్ చౌదరిలో ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా చుట్ట తీసుకొని పొగ వదులుతాడు. అది కూడా ఒక హార్ట్, అది పొగ వదలడం కూడా ఒక హార్ట్. దాన్ని ఏదో ఆయన పొగ వదలలేదని వల్ల మీకు ఏమైనా మండలం అభివృద్ధి చేయడానికి అడ్డమా? మీరు మండల స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఆయన పొగ వదలలేదానికి సంబంధమే లేదు. కానీ దాన్ని కూడా మీరు రాజకీయంగా మాట్లాడారు. ఇంకా అది పోతే మా మండల ఎక్స్ కదిరప్ సార్ గారు ఉన్నారు, ఆయన పదవిని తీసేసి మా నాయకుడు ఏదో పదవి తీసేసుకున్నాడు అని కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాం, మా కదిరప్ సార్ గారిని మండల స్థాయిలో తీసేసి రాష్ట్ర స్థాయిలో ఎస్సీసీఎల్లో ఆయనకు మంచి సమున్నతమైన గౌరవమైనటువంటి పదవిలో ఇచ్చి ఆయన గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆయనకి ఎంపీటీసీ టికెట్ ఇచ్చి ఎంపీపీని చేయాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు కొన్ని పరిస్థితుల్లో జరిగింది. తరువాత ఆయన పదవిని తీసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఆయన ఉన్నటువంటి వైద్య వృత్తి ప్రాక్టీస్ దృష్ట్యా కొన్ని కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నందువల్ల పార్టీ కార్యక్రమాలకి కొంచెం అంటిముట్టినట్లు ఉంది. అంతేగాని ఇందుకు మా కిషోర్ అన్న గారికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన కుటుంబం ప్రతి ఒక్కరికి రాజకీయంగా అవకాశం కల్పించిందే కానీ 1982లో పెద్ద ఆయన రామేగౌడ్ గారు శ్రీ ఆంజనేయులు గారిని చదువుకున్నవాడు, లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాడు అని పిలిచి ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి రామారావు గారి దగ్గర ఎమ్మెల్యేని చేసినటువంటి ఘనత కూడా ఈ కుటుంబానికే చెందుతుంది, రామేగౌడ్ గారికే చెందుతుంది, మా కిషోర్ అన్న గారి ఫ్యామిలీకే చెందుతుంది. అదేవిధంగా సుబ్బయ్య గారు చదువుకున్నవాడు, వైద్య వృత్తిలో ఉన్నాడని ఎక్కడో ఉన్నటువంటి సుబ్బయ్య గారిని తీసుకొని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేని చేసి 3 సార్లు మంత్రి చేసినటువంటి ఘన చరిత్ర కూడా మా కిషోర్ అన్న గారి ఫ్యామిలీకే దక్కుతుంది. మీ నాయకుడికి సర్పంచ్గా ఇచ్చి కింది స్థాయిని చార్ స్థాయి తీసుకురావడానికి కూడా ఈ కుటుంబమే, ఈ ఫ్యామిలీనే మూల కారణం. ఇదంతా వదిలేసి మా నాయకుల్ని ఇష్టారీతిని మాట్లాడి ఇష్టానుసారంగా దళితులని ఆ విధంగా అసలు కుల ఫీలింగ్ కానీ మా కిషోర్ అన్న అక్కడ జరిగినటువంటి మీటింగ్లో ఎక్కడైనా కుల ఫీలింగ్ తీసుకొచ్చారా? మీరెందుకు ఇంట్లోకి రానియరు? అది ఇంట్లోకి రానిచ్చే విషయం మీకు తెలుసా? మేము ఎన్నిసార్లు మా అక్క రాధక్క దగ్గర టిఫిన్ తిన్నాము ఇక్కడ వచ్చి. ఇది మా సొంత కుటుంబం, ఇక్కడ కుల మత భేదాలకు తావులేదు ఈ కుటుంబంలో. మేము ఈ కుటుంబం మాకు అలాంటిది ఎస్సీలకు గేటు దాటి కూడా రానియరు, లేదా ఇంట్లోకి రానియరని ఈ విధంగా మాట్లాడటం నిజంగా చాలా మూర్ఖాతి మూర్ఖం. దయచేసి ఇలాంటి వాటిని కట్టిపెట్టి ఇంకా ఆయన మాట్లాడేటువంటి విషయాలు, రమణారెడ్డి గారు మాట్లాడే విషయాలు మీకు తెలియజేస్తాను. ఆయన పలంనేరులోని గుడియాతం రోడ్లో ఉన్నటువంటి లాడ్జీని అడిగితే ఆయన బతుకేంది, ఆయన చరిత్ర ఏంది అందరికీ తెలుసు. ఆయన బతుకు మేము కూడా కొన్ని విషయాల్లో మాకు కూడా ఫోన్ చేసినాడు, ఏదో చూడబ్బా చెప్పు నాకు అమౌంట్ విషయాలు అది ఇది. గొలచేవనపల్లిలో ఇష్యూ జరిగితే ఏం జరిగింది, అక్కడ ఎంత డబ్బు వసూలు చేసుకుంది అది కూడా మీకు తెలుసు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారికి ముల్బాగల్లో పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి లాడ్జీల పక్కన ఎంతమందికి నువ్వు బ్రోకర్ పని చేసినావో అక్కడ ఉన్నటువంటి లాడ్జీని అడిగితే చెప్తాది. నువ్వు నీ స్థాయి, నీ బతుకు గురించి నువ్వు కూడా ఈ స్థాయిలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని అనరాని మాటలతో మాట్లాడమా. దయచేసి చెప్తాను రమణారెడ్డి గారు, నీకు
దళితుల శిరోమణం చేసే పరిస్థితి దగ్గరలో ఉంది. మా ఎస్సీ కార్పొరేషన్ ముక్కలు చెక్కలు చేసి మా ఎస్సీ చేసి మా దళితులు కడుపు కొట్టింది మీ కుటుంబం, మీ నాయకుడు కాదు. ఆ రోజు 360 మంది ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పెట్టించి వాళ్ళకి అకౌంట్ లో పడిన డబ్బుల్ని మా దళిత ఎంపీపీని తీసుకొని పోయి హైకోర్టులో పోయి కేసు వేసి దళితులైతే హైకోర్టు దాకా పోకుండా ఉంటారని హైకోర్టులో కేసు వేసి స్టే తీసుకొని వచ్చి మా దళితులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు ఎంపీపీ తమ్ముడు కూడా పెట్టించిన మోహనకు ఆ రోజు ఈ లోన్ల పైన స్టే తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు కార్పొరేషన్ ఏ ఒక్క లోన్ కూడా ఫామ్ కాకుండా చేసి వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళని ఇంత అంతగా ఆ విధంగా సర్వనాశనం చేసినటువంటి మీ నాయకుని గురించి మళ్ళీ మాట్లాడి మా నాయకుని గురించి మళ్ళీ అవాకులు చవాకులు పెడతారా? వాళ్ళ బూట్లు నాకేది మీరు, మాకు ఆ స్థాయి లేదు. వస్తాం, గౌరవప్రదంగా మాట్లాడతాం, ఈ విధంగా చేయంటారు. ఆ విధంగా ఎస్సీ కార్పొరేషన్ నాకు సంబంధం లేదు, మీరే చేసుకోండి, ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పి మాకు అప్పచెప్పి. నమస్కారం. నిన్నటి రోజు మా నాయకుడు బైరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోరాల గారిపై మీరు మాట్లాడినటువంటి భాష తీరు, మీ విధానం అన్ని చూశాము. ఒకసారి బైరెడ్డిపల్లి చరిత్ర చూసుకుంటే మా కిషోరాల గారి ఫ్యామిలీ ఈ బైరెడ్డిపల్లిలో బడుగు బలహీన వర్గాల వారికి చేసింది చరిత్ర చెప్పుకుంటే దేవాలయాలకు స్థలాలు కానీ, మసీదులకు జాగాలు కానీ, స్కూల్కి స్థలాలు కానీ, నిన్న మీరు ప్రకటనలు పలికారే గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది మేమేని మీరు చెప్పుకున్నారే, ఆ హాస్పిటల్కి జాగా ఇచ్చింది కూడా మా కిషోరన్న గారి కుటుంబమని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాము. అంతేకాకుండా రమణారెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు, అదుపు లేకుండా ఒరే తురే అని మాట్లాడతావే, ముందు నువ్వు నోట్లో అదుపు చదువు పెట్టుకుని మాట్లాడాయా? కథ వేరే విధంగా ఉంటుంది. ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మా నాయకుడిని వచ్చి ఏమి రాయడది పొగరాయడా? నువ్వేమన్నా మా నాయకుడికి అగ్గిపెట్లు కొనిచ్చినావా, లేదంటే సిగరెట్ వెలిగించినావా? ఎట్లా మాట్లాడతావు ఈ మాష నువ్వు? ఈ 21 గ్రామ పంచాయతీకి 107 గ్రామాలకి కర్ణాటక సారాయిని తరలిస్తా ఉండేది నువ్వు కాదా? ఈ పంచాయతీలను పూర్తిగా చెడపుతా ఉండేది నువ్వేయ్యా. ఇసుక కానీ మా నాయకుడు 2017 నుంచి ఇప్పుడు 2019 వరకు పేదవాళ్ళకి ₹1 లేకుండా మీరు ఎవరైనా తోలకుండా ఇసుక ఎవరి దగ్గర కూడా కానీ ₹1 ఇంతవరకు మా నాయకుడు అడగలేదు. మీరు ఈ రోజు ఇసుక పోయి బైరెడ్డిపల్లి చెరువున చూడి, మా చెరువులను చూడి, ప్రతి చెరువులో కూడా మీరు ఇసుకలను అక్రమంగా 2000, 3000, 4000, 5000 కమ్ముకుంటా ఉన్నారు. అలాంటి రాజకీయ నాయకుడు మా నాయకుడు కాదు. మీరు గురువు అని చెప్పుకుంటా ఉన్నావు. రమణారెడ్డి ఎవరయ్యా మీ గురువు? ఇంతకు ముందు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఒకసారి వస్తుందని ఎంత చూస్తా ఉంటావు. ఇది చూస్తే లబ్బుకని పట్టుకుంటే వాళ్ళ దగ్గర దుడ్డు తింటుంటే ఇదయ్యా, అదంతా మేము చూస్తా ఉండలేదా? కొంచెం మాట్లాడేటప్పుడు మా నాయకుడిని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పొగరాయుడంట పొగరాయో. వాళ్ళ కుటుంబం అంటే ఏమనుకోడు నీకు తెలదాయో? మన కుటుంబం గురించి అనుకుంటే మన గురువుల్ని పైకి తెప్పించిన కుటుంబమే వాళ్ళదయ్యా. అదంతా మాట్లాడకూడదు. మాకు సంస్కారం అంట ఇంతేలా మాకు కూడా బాధాకరము. అలా మిమ్మల్ని విమర్శించాలని ఏం లేదు, మాకు వాస్తవంగా చెప్తా ఉన్నాం. మీ బ్యానర్లు మీరు కడితే గతాన్ని ఒకసారి గుర్తుపెట్టుకొని నువ్వు మాట్లాడవలసిందిగా కూడా మేము ఈ సమన్వయంగా చేసుకుంటాను. అంతేకాదు ప్రతి నీ పక్కన మూడు ఉన్నాడు ఎవడో ఇంకొక ఎంపీపీ అంట, సైకిల్ గుర్తోళ్ళు కంటి ఆపరేషన్ చేసుకోవాలంట. ఎలా కంటి ఆపరేషన్ చేసుకుని నువ్వు చేసుకోరా పోయే? నువ్వు ఆ రోజు నువ్వు రాలేదా తెలుగుదేశం పార్టీకే? నిన్ను ఎత్తుకొని పోయి బెంగళూరులో పెట్టలేదా? నువ్వు మళ్ళీ ఎట్లొచ్చినావు మాకు తెలీదా? అవంతా మేము చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే సంస్కారం మా నాయకుడు మాకు నేర్పించినాడు. మీరు ఫస్ట్ మాట్లాడేటప్పుడు విధి విధానాలు నేర్చుకొని మీరు మాట్లాడవలసిందిగా మేము కోరుతా ఉన్నాం మిమ్మల్ని. అనవసరంగా మా నాయకుడు పైన ఒక రాయుడు ఆ రాయుడు ఈ రాయుడు అంటే చాలా పనులు రాలు కొడతాం. కొంచెం జాగ్రత్త రమణారెడ్డి, నువ్వు 50 పెట్టుకో. ఇది లాస్ట్ నీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తా ఉండేదే. ఖచ్చితంగా ఇది దీంతో విరమించుకో. నువ్వు గుండు కొట్టుకుంటావు గుండు. ఇంకా నారాయణ స్వామి గారు మన దళితుడు పాపం తినేదానికి తిండికి లేదు, కట్టుకునేదానికి బట్టలు లేదు, ఉండేదానికి ఇల్లు కూడా లేదు. అటువంటి మన దాసనపల్లి పంచాయతీలో జంబుగొండ్లపల్లి దగ్గర ఒక అంజప్ప అనే మనిషిని మన దళితుడిని అతి కిరాతంగా చంపితే నువ్వు ఎక్కడయ్యా దాముకొని ఉంటివే నారాయణ స్వామి? నువ్వు వచ్చి ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఏం పని చేస్తావు మాకు తెలదా? ఇది ఏమో పెద్ద మాటలు మాట్లాడుతావు. సీరియల్ నెంబర్ 6 తేదీ 22/6/2015. దీన్ని ఇది ఏం కేసు ఇదే? ఒకసారి చూడి నారాయణ స్వామి గారు, ఇదేనా నీ జాతకము? మళ్ళీ సీరియల్ నెంబర్ 3
తేదీ 29/7/2019. ఇది మన దళితుని గురించి నీ గురించి చెప్పాలని మాకు ఇది లేదు. నువ్వేమైనా చేయాలంటే ఆ అంజప్ప కుటుంబానికి న్యాయం ఇంతవరకు 2019 నుంచి 24 వస్తా ఉంది. ఇంతవరకు కనీసం వాళ్ళ పోయి వాళ్ళు ఏమైనా మాట్లాడినావా నారాయణ స్వామి? వరకు నీతి నిజాయితీగా చెప్తాడు. ఆ బ్యానర్ల మీద ఇట్లా చూడొద్దండ, వాళ్ళ దాని మీద పోవద్దండ, అది మనకు పద్ధతి కాదంటారు. నువ్వు ఒక నాయకుడు అంటావు, నేను ఒక జిల్లా నాయకుడు అంటావు, ఒక రాష్ట్ర నాయకుడు అంటావు. కనీసం మా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర స్టార్ట్ చేస్తే ప్రజాదరణ చూడలేక నువ్వు వచ్చి మా ఫ్లెక్సీలని అర్ధరేలే చెప్తివి. నువ్వు అర్ధరేలే చింపి అనవసరంగా నానా కేసు ఏదో న్యాయధర్మంగా మాట్లాడితే నువ్వు అనవసరంగా మా ఎస్సీల చేత కేసులు పెట్టించి వాళ్ళు తరిమిస్తేవి. ఇదే నారాయణ స్వామి మన ఓళ్ళ పైన ఎస్సీ కేసులు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ కేసులు పెట్టేదానికి ఎట్లా వాటికి ఉపయోగించుకునేది. ఒక దళితునికి అంజప్ప కుటుంబానికి అన్యాయం జరిగితే దానే వచ్చి మాట్లాడాలి. కానీ నువ్వు వాళ్ళెవరో మన బ్యానర్లో చెప్పితే వాళ్ళ పైన ఎస్సీల కేసులు పెట్టించేది, వాళ్ళు ఎత్తుకొని పోయి లోపల పెట్టేది, వీడియో మాట్లాడి వాణి పట్టండి అనేది ఎట్లా మీ సంస్కారం మీది. మా నాయకుడిది ఎప్పుడు కూడా కానీ ఇలాంటి ఇది మాట్లాడరో, ఇలాంటి పనులు చేయని ఎవరైనా మీరు 24 గంటల పెద్ద నాయకులు వచ్చి చెప్తారు బ్యానర్ని. ఏమొస్తుంది మీకు ఆ బ్యానర్ని చెప్తే? నీ మాదిరి అవినీతి బ్యానర్ కాదు మాది. కష్టపడి స్వయాజితంగా ప్రతి కార్యకర్త చందాలు వేసుకొని మా నాయకుడు అనవసరంగా ఏం సంపాదించలేదు అక్రమంగా ఆయన కట్టేదానికి, ఆయన మేము ఇబ్బంది పెట్టేదానికి. ఆయన నీతి నిజాయితీతో విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తాడు మా నాయకుడు. మీరు చేసే రాజకీయం కాదు అది, మీలాంటి నా రాజకీయం కాదు. మా నాయకుడి బ్యానర్ మేము అభిమానంతో మేము కడితే దాన్ని వచ్చి అర్ధరీలో చింపేసిపోతారు. ఈసారి ఇలాంటి పనులు చేస్తే వాస్తవంగా మీరు అనుకుంటా ఉండేదేమో శాతగంధనము భయపడిపోయినారు, వీళ్ళు మనకు అధికారం ఉంది, మన వెనకాల వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు వచ్చినా భయపడే పరిస్థితి మట్లు ఉండదో. కొంచెం జాగ్రత్త. మా బ్యానర్ల పైన చేయి పెట్టే పనులు మీరు దీనిపైన చేస్తే మేము కరెక్ట్గా మీ పైన వచ్చే కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకోండి. టైం దగ్గరలో పడిపోయింది. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎక్కడ పరమనేరులో మా అమర్నాథ్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో 50,000కు పైబడి మెజార్టీతో గెలుస్తారు. ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిస్తాం. అతను మంత్రి అవుతాడు. మీ ఆట పాట తీసే రోజు కూడా దగ్గరలో ఉందని కూడా ఈ సభ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమయంగా స్టార్ట్ చేయండి. సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మా విలేకరుల అందరికీ కూడా మా పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 2-3 రోజులు ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ చేశారు. దాని గురించి మేము కూడా కౌంటర్ ఎందుకు ఇవ్వాల్సి వస్తా ఉందంటే, మేము పనికిరానివాడికి పనికి ఇచ్చే వ్యవహారాలకు మేము పోయేలేదు. కానీ వాళ్ళు ఓడుకొని మాకు జరుగుతుందని, మాకు అధికారం ఉందని ఇష్టారాజ్యంగా మాట్లాడితే దానికి మేము మాట్లాడితే కొన్ని గంటలు మాట్లాడాల్సి వస్తుంది. కానీ మాకు మా సంస్కారానికి నచ్చదు కాబట్టి మేము మాట్లాడాం. వాళ్ళు మాట్లాడే విషయాలు ఒక్కసారి మనం మీకు వివరిస్తాను. ఈరోజు రామయ్య గౌడ్ ఫ్యామిలీ అంటే గౌళ్ళు అంటే అభివృద్ధి బైరెడ్డిపల్లి అది తెలుసుకొని మాట్లాడలేదు. అసలు రామయ్య గౌడ్ ఫ్యామిలీకి 500 కోట్లు ఆస్తులు ఈ యొక్క మండలానికి దానాలు చేసినారు. ఒక్కొక్కటి మసీదులు అయితేనేమి, గుళ్ళు అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి, బీసీ కాలనీలు అయితేనేమి, కోట్లాస్తి లన్నదమ్ములు అందరూ కలిసి కూడా కొన్ని కోట్లాస్తి దానం చేసింది ఆ ఘనత రామయ్య గౌడ్ ఫ్యామిలీ. వీళ్ళు ఈరోజు వీళ్ళు పొగిడి వాళ్ళ కింద అవి చేసుకుంటూ సంపాదించుకుంటూ ఏమంటే చెప్పేది ధర్మం కాదు. దేవుడు అనేవాడు పెద్దవాడు, చూస్తూ ఉంటాడు. గతాన్ని మర్చిపోకూడదు ఎవరెవడో కానీ. ఇంక చూస్తే ఈరోజు బైరెడ్డిపల్లి అనే పేరు కూడా ఎట్లా వచ్చిందంటే, బయారెడ్డి అనే తరపున వాళ్ళు ఏదో గౌడ్ ఉంటే ఆ బైరెడ్డిపల్లి కూడా ఆ పేరు వచ్చిన కూడా వాళ్ళ వల్ల. దయ ఉంచి ఈ పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళు కొంచెం మాట్లాడకూడదని కూడా మా పార్టీ తరపున మేమందరం కూడా వివరిస్తున్నాం. ఇంకొక విషయం ఏమంటే, మాట్లాడితే వాడు ఎవరో మాట్లాడినాడు, జెడ్పీటీసీని మేమే గెలిపిస్తుంది. ఒక్క తడవ ఆలోచించండి. జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళేదో పుంగనూరు కేసులో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నాన్ బెయిల్ కింద ఎక్కడో ఉంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మంచితనాన్ని గురించి అతను కూడా మేము కొందరు అందరూ కలిసి బయట పొల్లో అందరూ ఇంటింటి తిరిగి అన్ని జెడ్పీటీసీ అయితేనేమి ఎంపీటీసీలు అయితేనే గెలిచేదానికి వాళ్ళు ఎంపీపీ అయ్యేదానికి కూడా కారణం రాధక్క మన గౌల్ ఫ్యామిలీ. అది మర్చిపోయి మీరు
మేము గెలిపిస్తే నువ్వు ఎంపీపీ ఏ విధంగా అయితే ఆలోచిస్తువా ఆ రోజు వాళ్ళు ఉండరా? ఇంటింటికి తిరిగి నేను జడ్పీటీసీ చేసుకుంటూ ఎంపీటీసీలు చేసుకుంటూ దాంట్లో కూడా ఒకటి గైర్వాజ్ చేస్తే దాన్ని కూడా కిషోర్ అన్న ఆ యొక్క నారాయణపాతన్ని ఏదో ఇన్ఫర్మేషన్ అతను కూడా ఎన్నో దాచిపెట్టి మన ఎంపీటీసీలంతా కూడా దాచిపెట్టి మళ్ళీ నేను ఎంపీ చేసిన ఘనత ఒక గౌలుది, ఒక కిషోర్ అన్న ఫ్యామిలీది. దాన్ని మర్చిపోయి నువ్వు మాట్లాడేది ధర్మం కాదు. దేవుడు నీకు మంచి చేయదు. దేవుడు పెద్దోడు ఉంటాడు. ఆయన అన్ని చూసి మీకు పనిష్మెంట్ త్వరలోనే ఇస్తారు కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దయ ఉంచి మీరు ఇట్లా పనికిరాని మాటలు మాట్లాడితే మేము తీసుకుంటే మా నోరుకు మళ్ళీ ఎట్లెట్లో ఉంటుంది, కానీ మేము మాట్లాడము. ఎందుకు తెలిసినా నీతి ధర్మం పాలన క్రమశిక్షణ ఉన్న పార్టీ కాబట్టి మేము మాట్లాడము. ఈ రోజు చూస్తే మీరు చేస్తుండే పనికిరాని పనులు అవన్నీ మా వాళ్ళు మాట్లాడతారు. కొన్ని గంటలు పడుతుంది కానీ మేము మాట్లాడుతూ ఉండాల. మమ్మల్ని మీరు రివర్స్ ఇచ్చేది, రాదక్కన మీరు రివర్స్ ఇచ్చేది. ఈ రోజు చెప్తా పోతా ఉంటే కొన్ని కోట్లు సంపాదించుకున్నారు. ఒక జడ్పీటీసీ అయ్యి ₹1 సంపాదించుకున్న స్తోమత లేదు ఈ కిషోర్ గౌడ్కి. ఏం సంపాదించినాడు? తన సేద్యం చేసుకుంటూ ప్రజల కోసం పోరాడుతూ తన ఆస్తులు చేస్తున్న అతనే మీరు వివరిస్తే కాబట్టి జాగ్రత్త. ఇది మొదలుకొని అలాంటి మాట్లాడకూడదని నేను విరమించుకుంటున్నాను.